ఎన్నికల వేళ ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారు. ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా, నేను ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చూశాను. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరగడం ఖాయం అంటూ ప్రధాని మోదీ గారు ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గురించి తొలిసారి స్పందించినటువంటి నేపథ్యంలో, ఇప్పుడిది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చిలకలూరిపేట సభలో అసలు ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేదు అంటూ నిన్న మొన్నటి వరకు కొన్ని ఆరోపణలొస్తున్నటువంటి నేపథ్యంలో, ఎన్నికల వేళ ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలకిచ్చారు. ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా, నేను ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చూశాను. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి అధికార మార్పిడి జరగడం ఖాయం అంటూ ఆయన చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆ కామెంట్స్ వచ్చాయంటే అర్థం అది కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం. ఎగ్జాక్ట్‌లీ. కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్నటువంటి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన అంశాలే గాదు. ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు తన చిలకలూరిపేట పర్యటనలో ఏరియల్ సర్వేగా ఆయన పైనుంచి వస్తున్నప్పుడు కింద గుంటూరు నుంచి చిలకలూరిపేట నేషనల్ హైవే మొత్తం కిటకిటలాడిపోయింది. అవును. అక్కడేంటి ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిన జనం అంతా నడుచుకుంటూ, పరిగెత్తుకుంటూ వస్తుంటే, ఆయన వేదిక మీదకు వచ్చిన వెంటనే అడిగిన మొదటి ప్రశ్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని, "అసలిక్కడ పోలీస్ ఏం జేస్తోంది? హ్మ్. ఏంటి ఇక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది? ఇక్కడ పార్కింగ్ ఇంత పెద్దగా ఇక్కడ పార్కింగ్ ప్లేసులు కేటాయిస్తే, మొత్తం వెహికల్స్ అన్నీ గూడా అక్కడే ఎందుకని అక్కడ ఉండిపోయాయి" అంటూ ఆ గ్యాలరీస్ ఇన్‌చార్జ్ ఫెయిల్యూర్, నెక్స్ట్ ఆ ట్రాఫిక్ ఇన్‌చార్జ్ ఫెయిల్యూర్స్ మనకి చిలకలూరిపేట సభలో చూసాం. హ్మ్. ఏది? దాని ఫలితమే ఇద్దరు ఎస్పీలని సస్పెండ్ గూడా చేశారు. అవును. పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి. అప్పుడు ఆ ప్రజా వ్యతిరేకత ఆయన చూసింది. హ్మ్. ఏది అసలు ఈ జనమేంటి? ఈ రావడమేంటి? పోలీస్ అడ్డుకున్నా గూడా ఇంతమంది జనం ఈ విధంగా నడుచుకుంటూ నేషనల్ హైవే మీద పరిగెత్తుకుంటూ రావడం ఏంటనేది ఆయనకొక పెద్ద పజిల్. ఏది? ఆయన ఆశ్చర్యపోయింది అదే అన్నమాట. దాన్నే ఈరోజు గూడా మరోసారి పంచుకున్నారు. ఏంటి? చిలకలూరిపేట సభకు పోలీసులెన్ని అవాంతరాలు కల్పించినా, నాయకుల్ని ఆపేసినా, ఆ! అక్కడ ఏ విధంగా శాంతి భద్రతలు భగ్నం చేయాలని కొంతమంది అధికారులే చూసినా గూడా, హ్మ్. ప్రజలు వేలం వెర్రిగా, తండోపతండాలుగా ఎగబడటమే జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత. హ్మ్. అది ఇవాళ మరోసారి ప్రధాని మోడీ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనకి బయటపడిందనమాట. ఇదే హ్మ్. గాదు, కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ దగ్గర ఎప్పటికప్పుడు సమాచారం ఉంటోంది. ప్రతి వారం శనివారం ఇంటెలిజెన్స్ శాఖకి ఇక్కడి నుంచి రిపోర్టులు వెళ్తున్నాయి. ఇక్కడ హ్మ్. రాజకీయ పరిణామాల్లో మార్పు, ఇక్కడ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. పవన్ కళ్యాణ్ గూడా గతంలో అనేక సందర్భాల్లో జెప్పారు. ఇప్పుడే గాదు, 5, 6 నెలల క్రితమే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో తన దగ్గర ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, 30,000 మంది మహిళల అదృశ్యం నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచార వర్గాల నుంచే తెలిసిందని మనం విన్నాం. అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ పైన కేంద్ర ప్రభుత్వం డేగ కన్నేసింది. హ్మ్. నిశితంగా దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత, తెలుగుదేశం పైన సానుభూతి, జనసేన పైన సానుభూతిని గమనిస్తూనే తెలుగుదేశం, జనసేన పొత్తులోకి బీజేపీకి రావటానికి గూడా కారణం అదే. హ్మ్. ఏది? నాడిని కనిపెట్టారు. పీపుల్ పల్స్ చూసారు. రాబోయేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అని గ్రహించే ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ గూడా ఈ 2 పార్టీలతో పొత్తుకి తల ఊపారు. హ్మ్. అప్పటిదాకా మనకేం బీజేపీ పొత్తులోకి రాదనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గూడా అనేక పర్యాయాలు వెళ్లి కలిసి గూడా అభ్యర్థించారు. మీరు పొత్తులోకి రావద్దు. నేను గెలిచిన ఎంపీ సీట్లన్నీ మీకే దారాదత్తం చేస్తాను.
హ్మ్. ఇలా హామీలు జగన్మోహన్ రెడ్డి నుంచి లభించినా గూడా వాళ్ళెందుకని మరి పొత్తు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గెలవడనే సమాచారం వాళ్ళ దగ్గర ఉంది గాబట్టే. ఓకే. తెలుగుదేశం, జనసేన ఘన విజయం సాధిస్తున్నాయనే సమాచారం వాళ్ళ దగ్గర ఉంది గాబట్టేనే పొత్తు పెట్టుకున్నారు. మొన్న గూడా హ్మ్. మనం జూసాం. అంబటి రాంబాబు వీళ్ళందరి వ్యాఖ్యలు గూడా. అవును. ఏమని? మేము 25 ఎంపీలు గెలిచినా, 22 ఎంపీలు గెలిచినా ఇచ్చే మద్దతు ఎన్‌డీఏకే. ఎన్‌డీఏకే మద్దతిస్తామని వైసీపీ జెప్తోంది. హ్మ్. కానీ మరి బీజేపీకి మద్దతిస్తామని వాళ్ళు చెప్పినా, వాళ్ళెందుకు వినడం లేదు? హ్మ్. ముందు మీరు గెలిచొస్తే గదా! మాకు మద్దతిచ్చేది. ముందు మీ పునాదులే అక్కడ కదిలిపోయినప్పుడు ఇంక మీరు మాకు మద్దతిచ్చేదేంటి అని నవ్వుకుంటున్నారు. ఓకే. బీజేపీకి కేంద్రంలో ఎన్‌డీఏకి మద్దతు మేమిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెబుతున్నా, అది హ్మ్. నవ్వుల పాలైందంటే కారణం ఇదే. ఎందుకంటే 5, 6 నెలల ముందే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. హ్మ్. ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైల్లో పెట్టారో, 53 రోజులు ఆయన జైల్లో మరి రాజమండ్రిలో నిర్బంధించారో, 70 దేశాల్లో యువత రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసిందో, హైదరాబాద్‌లో మీరు కూడా చూసుంటారు. మెట్రో విత్ సీబీఎన్ ఏ హ్మ్. విధంగా ఇక్కడ హైదరాబాద్‌లో ఎగబడ్డారో కూడా మనం చూసాం. ఆ పరిణామాలే కేటీఆర్ అన్న కామెంట్స్ హ్మ్. ఏంటి? ఇక్కడేంటి ధర్నాలు జేసేది మీరు? పోయి అక్కడ ధర్నాలు జేసుకోండి. రాజమండ్రిలో జేసుకోండి. ఆంధ్రాలో జేసుకోండి అనేసరికి ఏమైంది? అది కాస్త ఒకసారి మిస్ ఫైర్ అయింది. హ్మ్. అప్పటిదాకా లేని బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కేటీఆర్ అనవసరంగా కొర్వితో కలబోక్కున్నాడు. అవును. తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన వ్యతిరేకత కేసీఆర్ పడిపోవటానికి గూడా కారణం చంద్రబాబు అరెస్టు పట్ల కేసీఆర్, కేటీఆర్ యొక్క వ్యవహార శైలి. హ్మ్. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం మీద సానుభూతి వెల్లువెత్తింది. హ్మ్. అంత గొప్పగా జేశాడు, అన్ని ఉద్యోగాలు కల్పిచ్చాడు, అన్ని కంపెనీలు తెచ్చాడు, ఆయన్నెందుకు ఈ వయసులో జైల్లో పెట్టారు? అసలు వాళ్ళు గూడా అన్నారు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు. హ్మ్. నా బిడ్డకి ఎంత కట్టావు ఫీజు? 25,000 కట్టావా? నా బిడ్డకి కట్టిన ఫీజు నేనిచ్చేస్తా. మా పెద్దాయన్ని వదలండి అని తల్లిదండ్రులే ప్రభుత్వం కట్టినటువంటి ఫీజు మేము చెల్లిస్తాం. పెద్దాయన్ని వదలండి అన్నారంటేనే అప్పుడే ప్రజాభిప్రాయం గమనించుండాల. ఎందుకంటే అవును. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టు ఆ పరిణామాలే గాదు. జనసేన హ్మ్. మీద తీవ్రమైన అణిచివేత. జనసేన పవన్ కళ్యాణ్‌ని అసలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకపోవటం. ఆయన హ్మ్. రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వకపోయేసరికి ఆయన రోడ్డుకి అడ్డంగా ఆ! హ్మ్. ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడు రోడ్డుకి అడ్డంగా పడుకోవడం నువ్వెప్పుడన్నా చూసావా కృష్ణ? లేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు బతికున్న రోజుల్లో అప్పట్లో ఎప్పుడో సెక్రటేరియట్ దగ్గర రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. హ్మ్. అదేది ఉద్యోగస్తులు రాజశేఖర రెడ్డి ఏదో ఇష్యూలో. మళ్ళా పవన్ కళ్యాణ్ రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడంటే ఆ రోజే తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం కూలిపోతుంది. హ్మ్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే తెలిసిపోయింది. ఈ హ్మ్. ప్రభుత్వం ఇంక మళ్ళా ఇంకోసారి అధికారంలోకి రాదు. హ్మ్. 70,000 మంది తెలుగుదేశం కార్యకర్తల పైన, నాయకుల పైన కేసులు పెట్టారంటే హ్మ్. ఆ! సార్ అంటే అచ్చెన్నాయుడుని వైసీపీ నాయకులు సార్ వైసీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు జబ్బలు జరుచుకున్నారు. అసలు ప్రధాని మోదీ, జగన్మోహన్ రెడ్డి పాలన మీద గురించి గాని, అసలు జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయలేదు అంటూ జబ్బలు దరుచుకున్నటువంటి నేపథ్యంలో, నిన్న ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో క్లియర్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరగబోతోంది అని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు సార్? ఆయన దేశ ప్రధాని. హ్మ్. అతని కళ్ళ ముందు 30 రాష్ట్రాలున్నాయి. ఆ 30 రాష్ట్రాల్లో ఇది 30వ రాష్ట్రం. ఏది? హ్మ్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పరిణామాల పట్ల ఇప్పుడు చిలకలూరిపేటలో నరేంద్ర మోడీ వైసీపీని ఏమనలేదు. జబ్బలు దడుచుకున్నారంటే అది హాస్యాస్పదం. హ్మ్. కాకపోతే ఈ ఇంజెక్షన్ ఇచ్చాడు. చిలకలూరిపేట సభలో ప్రధాని మోడీ ఇచ్చిన ఇంజెక్షన్ ఇది హ్మ్. దున్నపోతు చర్మం. హ్మ్. దీనికేంటి తెలియలేదు. ఆయన ఇంజెక్షన్ చేసిన సంగతి కూడా తెలియలేదన్నమాట. వీళ్ళ తోలు మందం గాబట్టి. ఓకే. ఎందుకని ఆ రోజు బొప్పుడి సభలో ఏమన్నాడు? హ్మ్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అవినీతిలో కూరుకుపోయింది అన్నాడు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మంత్రులంతా, ముఖ్యమంత్రి సహా మంత్రులంతా గూడా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు అన్నారు. ఎవరు? హ్మ్.
నరేంద్ర ప్రధాని మోడీ మోడీ. ఒక్కొక్క హ్మ్. మంత్రి ఆ మంత్రిత్వ శాఖలో చేసిన అవినీతి చిట్టా మొత్తం నరేంద్ర మోడీ దగ్గరుంది. హ్మ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35,000 కోట్ల సంపద ఏ విధంగా సంపాదించాడు? మోటార్ సైకిల్‌కి గతి లేనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవాళ 35,000 కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందని ఆదిమూలం ప్రశ్నించాడు. హ్మ్. వైసీపీ ఎమ్మెల్యే రామచంద్ర యాదవ్ దానిపైన పెద్ద పిటిషన్ ఇచ్చాడు. సీబీఐ ఎంక్వైరీ అడిగారు. హ్మ్. అతనే గాదు. బొత్స సత్యనారాయణ. ఇవాళ బొత్స సత్యనారాయణ గతంలోనే జెప్పాడు. నాకు 5 రాష్ట్రాల్లో లిక్కర్ సిండికేట్ ఉంది. 5 జిల్లాల్లో మా కుటుంబం లిక్కర్ వ్యాపారంలో ఉందని. హ్మ్. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ ఆస్తులేంటి? ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఆస్తులేంటి? ఈ 5 ఏళ్లలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ నాడు, నేడు అదో పెద్ద స్కామ్. 10,000 కోట్లు గోల్‌మాల్. ఏది హ్మ్. నాడు, నేడు అనే దాంట్లో. ఆ! ఆ తర్వాత టాబ్లెట్‌లు కొనుగోళ్ళు. ఆ! ఆ తర్వాత ఇంకా ఈ బైజూస్ అనేది ఒక కుంభకోణం. అదొక 1000 హ్మ్. కోట్లంటారు. ఇదొక 1000 కోట్లంటారు. ఏ మంత్రి ఇవాళ ఇక్కడ అవినీతి కుంభకోణాల్లో లేరు? ధర్మాన ప్రసాదరావు ఇక అదో పెద్ద తిమింగలం. ఏది రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ఏ విధంగా విశాఖపట్నంలో ఎన్ని వందల ఎకరాలు కొల్లగొట్టారో చూసాం. ఒక్క హ్మ్. విశాఖపట్నంలోనే 40,000 కోట్ల భూ స్కాములు జరిగాయంటే, ఒక్క మద్యం కుంభకోణంలోనే 40,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటే, ఒక్క ఇసుకలోనే 40,000 కోట్ల స్కాములు చేశారంటే, ఈ చిట్టాలు మొత్తం ఆయన దగ్గరున్నాయి. హ్మ్. ఎవరి దగ్గర? పైనున్న పరమాత్మ. ఎవరు? ఆ! నరేంద్ర మోడీ దగ్గర మోడీ. ఈళ్ళందరి చిట్టాలున్నాయి. ఆ! హ్మ్. పెద్దిరెడ్డి అవినీతి, ధర్మాన ప్రసాదరావు అవినీతి, బొత్స సత్యనారాయణ అవినీతి, ఆ! ఆదిమూలం సురేష్ అవినీతి, అంబటి రాంబాబు కరప్షన్, విడుదల రజనీ కరప్షన్, మంత్రి రోజా కరప్షన్, ఎవరెవరు ఏ సీట్లు ఎంతెంత రేట్లకు అమ్ముకున్నారో కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఓకే. అందుకే ఆయనేమన్నాడు జస్ట్ ఇంజెక్షన్ చేశాడు. ఏంటి? హ్మ్. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ క్యాబినెట్. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయింది అన్నాడు. మళ్ళా హ్మ్. రేపొస్తున్నాడు. రేపు మళ్ళా 2 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఒక 4 సభలు చేయబోతున్నాడు. అనకాపల్లి, పీలేరు, ఆ! రకరకాల చోట్ల. విజయవాడలో రోడ్ గొర్రుగాల్చి షో వాత కూడా జరగబోతుంది. పెట్టబోతున్నారంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రధాని రాబోయే మోదీ 2 గారు రోజులు జగన్మోహన్ రెడ్డికి కొర్రుగాల్చి వాత పెట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలొస్తున్నాయి సార్. ప్రధాని మోడీ కర్రుగాల్చి వాత పెట్టటం దేవుడెరుగు. ముందు ప్రజలు రెడీగా ఉన్నారు. హ్మ్. బాధిత ప్రజానీకమే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కర్రుగాల్చి వాత పెడుతున్న పరిస్థితుల్లో ఇవాళ రేపొద్దున రోడ్ షోలో, ఈ 4 సభల్లో నరేంద్ర మోడీ మరి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ధ్వజమెత్తబోతున్నాడో, వీళ్ళు వేసిన విమర్శలన్నిటికీ ఎలాంటి జవాబులివ్వబోతున్నారో, ఈ మేనిఫెస్టో ఎవరిదంటారో, ఈ మేనిఫెస్టోలో ఫోటో ఎందుకు లేదంటారు, ఈ మేనిఫెస్టో చేత్తో పట్టుకోలేదేమంటారు, హ్మ్. వీటన్నిటికీ కూడా సమాధానాలు రేపొద్దున నరేంద్ర మోడీ ఆ 4 సభల్లో ఇవ్వబోతున్నారు. ఓకే. చింకి చేట జేస్తాడనమాట. చాకి రేవు పెట్టే రోజు రేపో ఎల్లుండో.